ఓ పెంచులు, ఏం ఊర్లో అందరూ ఓటు వేయడానికి వెళ్తే మీరేం చేస్తున్నారు? ఏం మందలా? ఏం చేద్దాం దశన్న, మా పనికి మాలినోడు ఆ బీపీ సుబ్బన్న దగ్గర 4 రోజుల ముందు డబ్బులు తెచ్చుకున్నాడు, రాక తప్పలేదు. ఏం పెంచులు, పని రేపైన చేసుకోవచ్చు కదా. ఎన్నికలు అనేవి 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి, అర్థమైందా? బీపీ సుబ్బన్నకి వెళ్ళి చెప్పుకోవచ్చు కదా. నా యాల్ది ఏం చేద్దాం దశన్న, పొద్దున్నే సుబ్బన్నకు ఫోన్ చేసి కూడా అడిగినాము. ఆయనేమో ఖచ్చితంగా వచ్చి పని చేసేసిన తర్వాతే వెళ్ళమంటున్నాడు. నువ్వైనా ఒకసారి చెప్పు దశన్న. పని చేయండి, వస్తాను. బీపీ సుబ్బుడు మాటినే రకం కాదే. ఏం చేద్దాం? సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. సుబ్బన్ను, ఓ సుబ్బన్న. ఏ దర్శన, ఏమైనా పనికి వచ్చావా? ఓ చిన్న మాట ఉంది సుబ్బన్న, ఓ తూరి ఇటు వస్తావా? నీడపట్టును కూర్చొని మాట్లాడుకుందాము. ఒక్క రోజు పని మిగిలిపోయినదా? ఆ చెట్టు కింద మంచం కింద కూర్చోపో, వస్తామండా. అట్నే తొందరరా. సరేపా, వస్తామండా పా. ఏం దర్శన, ఏమిట వచ్చినావు? ఓ చిన్న మాట ఉండి వచ్చినానులే. ఏంది ఎండలు ఇట్ట కాస్తున్నాయి దర్శన? ఎప్పుడు లేవు మనక నెల్లూరులో ఈ మాదిరికి వస్తున్నాయి. ఈ ఎండాలా ఎందుకు ఈ పని సుబ్బన్న? ఏం చేయాలి? నీళ్లు పెడితే పదును పోతా ఉంది. 4 రోజులు అయింది కూలి ఇచ్చి, ఇంతవరకు ఈ రోజు వస్తాం రేపు వస్తాం రేపు వస్తాం అని చెప్తా ఉన్నారు. రోడ్ వేసినావు ఎంతకి? నేను వేసినబ్బా, పొద్దున్న 6 గంటలకి వేసి వచ్చిన. దాహం వేస్తాను, నీళ్ళు తాగు. నిదానం నిదానం సుబ్బన్న. ఈ ఎండలో ఇంత ఏం చేస్తావు దర్శన? ఏళ్ళైంది, ఆకలి వేస్తుంది కదా. ఫోన్ తేడం మర్చిపోయినా. నా కూతురు గట్టి ఫోన్ చేయ, సర్దెత్తుకొని వస్తుందా? సరే, ఫోన్ లేదే. దో కూతురు 100 ఏళ్ళు, నీ కూతురు రానే వస్తుంది. రానిలే, ఆకలి వేస్తా, తింటే పని అయిపోతుంది. బాబు ఇదో సర్ది అది పెట్టుమా. అదేమ్మా, అది పెట్టి ఒక అట్టాకు కూసుకరపమ్మా, అన్నం తినేదానికి. ఏం దర్శన, రా కొంచెం సర్దిందురా. పాప ఆకుదా బాబు. కడిగినా పాప? సరేలే. ఈ పనికి మాలి సందు దొరికితే ఫోన్ చూస్తాడు. పాపా రా, అన్నం పెడుతురా. ఏ నవ్యమ్మా, చిన్నాయన ఎట్లా ఉంది చదువు? బాగుంది చిన్నాయన. అయిపోయిందా చదువు? ఇంకా 2 నెలలు చిన్నాయన, అయిపోద్ది. ఎగ్జామ్స్ ఉన్నాయి, పరీక్షలు. అది అయిపోతే. ఏం చదువుతున్నావు మమ్మీ? నేనా చిన్నాయన, విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీలో MBA చేస్తున్నాను చిన్నాయన. అవును, మొన్న ఈ మధ్య పేపర్లో వచ్చినట్టుంది, ఏదో గ్రేడ్ వచ్చిందని వచ్చింది కదా. అవును చిన్నాయన, నాకు ఏ గ్రేడ్ వచ్చింది మొన్ననే. అంటే మా యూనివర్సిటీలు అన్ని బాగుంటాయి, అందువల్ల మాకు మంచి గ్రేడ్ వచ్చింది చిన్నాయన. అట్నా? అవును చిన్నాయన. ఎవరు పెద్ద ఎవరు ఆడ? మనకు తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీలా. ఓ, మన వసంతమ్మ కొడుకు చదువుతుండ్లా ఆ యూనివర్సిటీనా? అవునవును చిన్నాయన, పెద్ద యూనివర్సిటీనే. యూనివర్సిటీలో MA ఇంగ్లీష్ లో ప్రొఫెసర్ సుందరమల్లి మేడం అని ఉన్నారు. అట్నా? ఆ మేడమే ఇప్పుడు మన విక్రమ్ సింహపూర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు చిన్నాయన. అవును చిన్నాయన. దర్శన, ఏం సుబ్బన్న? ఏం నేను మాట్లాడాలను? ఏం నందలా? ఏం లేదు సుబ్బన్న, మరి ఒక చిన్న మాట. మళ్ళీ మాట్లాడదాం ఉండగానే ఒక నిమిషం. అదేమ్మా బాబు, నేను తింటాగానే ఎండ ఎక్కువ ఉన్నది, అమ్మని తీసుకొని పోయి ఓటేస్తే గబాలను వచ్చేసింది. అట్లానే బాబు. పోయేటప్పుడు స్లిప్లు ఇచ్చిందా రాత్రి? బాబు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకొని. అలాగే బాబు. ఓటు మాత్రం వేసేసి వచ్చేసింది. సరే బాబు, మరి పోతాయితే. వీడు మాత్రం టయానికి తినాలి, టయానికి ఓటు వేయాలి. వీళ్ళింట్లో భార్య, వీళ్ళింట్లో కూతురు టయానికి ఓటు వేయాలి. కానీ చేలో పనిచేసే వాళ్ళు మాత్రం ఏం చేయకూడదు. ఏం కర్మరా నాయన. ఏం దశమ్మా, ఏందో కొనుక్కుంటా ఉండవా నా గురించా? ఏం లేదు సుబ్బన్న, నువ్వు టయానికి తినాలి అంటున్నా అంతే. నాకు తెలుసులేబ్బా, నువ్వేమనింది నా గురించి నాకు వినపడలేదు అనుకుంటున్నా దర్శన. నాకంతా వినపడిందిలే. నువ్వు మాట్లాడింది నాకు వినపడలేదు అనుకుంటున్నా దర్శన. నాకు బాగా వినపడిందిలే. కూర్చో సుబ్బన్న. లేసి వచ్చినట్టు.
తిన్నా నువ్వా? అయిపోయింది సుబ్బన్న. ఏం దర్శన ఏదో మాట్లాడాలన్నావు, ఏందో చెప్ప. ఏదే సుబ్బన్న, ఓ చిన్న మాట చెప్దామని. ఏదో చిన్న మాట అని వచ్చిన కానించి చిన్న మాట అంటానే ఉన్నా కానీ ఏమన్నా చెప్తున్నావా పాడా నువ్వా? నువ్వు చెప్పనిస్తా కదేడా. సరే బా చెప్పు ఏందో. కాదు సుబ్బన్న, నేను వచ్చినప్పుడు నువ్వు ఓటేసినావా అని అడిగినావు. అవును. నువ్వు ఓటేసినావు, నీ భార్యను ఓటేయమన్నావు, నీ కూతుర్ని కూడా ఓటేయమన్నావు. అవును. మరి అక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏం సుబ్బన్న? ఓ తూరు ఆలోచించవచ్చు కదా. అదే మరి ఏంలే దర్శన, మొన్న 4 రోజులైంది శనికి నీళ్లు పెట్టినా. ఇప్పుడు పదును పోతుంది. పదును పోతే తవ్వకపోతే ఇబ్బంది పడతా. ఆ పదును పోకముందే నేనేం చేశానంటే ఇట్లాంటి ఇబ్బంది వస్తుందని తెలిసే మన అన్నాడు కదా మనోడు పెంచులకి 4 రోజుల ముందే నేను డబ్బులు ఇచ్చిన. నాకు ఈ రోజు వచ్చి పని చేసుకోవాలని చెప్పిన. ఈ రోజుగా నా పని చేయకపోతే నాకు పదును పోతుంది. పదును పోతే ఇంకా వారం రోజులు నేను ఇబ్బంది పడాలా. రెండోది చెట్లు ఇబ్బంది పడతాయి. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు పోయి ఓటేయకపోతే ఏంది వచ్చిన నష్టము? నీకు నాకు గడస్తది. అర్థమైందా? నీకు నాకు గడస్తది. వాళ్ళకి పాప కూలి కావాలి రోజుకి. వాళ్ళు పోయి వేయకపోతే ఏం వస్తుంది అంట నేను అనేదే. అది కాదు ఉండు బా. ఓ నవ్యమ్మా, బాబా ఇదే క్యారియర్ మర్చిపోయినా ఎత్తుకొని పోదురమ్మా. బాబా వచ్చినావు తల్లి, అది వేసుకుని కూర్చో తల్లి. సరే చిన్న. నువ్వు భలే చెప్పినావు స్వామి. ఆ పాప పోయి ఓటేసి రావాలని చెప్తా ఉంటే నువ్వు మళ్ళా కూర్చో ఇవన్నీ సొల్లు మాటలేంది దర్శన. ఏంది చెప్పేది? ఎన్నిసార్లు చెప్తావు? చెప్తానే ఉండవు పొద్దు నుంచే. చెప్పు చిన్నాయనా. కూర్చోమ్మా. నవ్వమ్మా, చెప్పు చిన్నాయనా. నువ్వు చదువుకున్న దానివి. అవును చిన్నాయనా. తూరు నువ్వన్నా మీ నాయనకి చెప్పామమ్మా. చెప్పు చిన్నాయన, ఏం చెప్పమంటావు? మన అందరం ఓటేస్తున్నాము. మరి మన ఊరోళ్ళు వాళ్ళు కూడా ఓటేస్తే బాగుంటది కదా. అవును కదా చిన్నాయన. మరి అమ్మా చెప్పకూడదు మీ నాయనకి? చెప్తాను చిన్నాయన, నేను చెప్తాను. చల్లంగా ఉండు తల్లి. సరే బాబా, మరి ఎండ ఎక్కువైనది, నేను పోయి కాసేపు పడుకొని సాయంకాలం పోతాను బాబా ఓటేయడానికి. పనికి మాలేదాన, నేను ఇందాకే కదా చెప్పింది. సాయంత్రం పోయి ఓటేసొచ్చా, మధ్యాహ్నం పోయి ఓటేస్తా అంటే ఆడంతా క్యూ పెరిగిపోతుంది. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్ లో పోయి ఓటేయాలని తెలియదు నీకు? చదువుకున్న దానివే మళ్ళీ చెప్పించుకోవాలి నా దగ్గర. పాప పోయి వేసిరా ఫస్ట్. ఈ మనిషి చెప్పడము నువ్వు సరిపోయింది కానీ బీపీ తప్పించు. అట్ట కాదు బాబు, ఇప్పుడు నేనేమో ఓటేయలేదని నన్ను తిడతా ఉండావు. మరి ఇప్పుడు మనుషుల్లో పనిచేసే వాళ్ళు నువ్వే అంటా ఉండావు 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయని. మరి వాళ్ళకి మాత్రం ఏమన్నా 20 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయా బాబు? మరి వాళ్ళకి 5 ఏళ్ళకే కదా, వాళ్ళు కూడా ఓటేయాలి కదా బాబు. మరి వాళ్ళకి ఉంటది కదా ఓటేయడానికి. అది అట్ట చెప్పు తల్లి. మీ ఆయకు బీపీ ఎక్కువ, ఆలోచన తక్కువ. మంచిగా చెప్పినావు తల్లి. అట్ట కాదు బాబా. కూర్చోమ్మా. ఇప్పుడు వాళ్ళని కూడా ఆయన చెప్తా ఉంటాడు తల్లి. కాదు బాబా, పనిలే, నువ్వు పోయి ఓటేసిరాపో. కాదు బాబా, ఇప్పుడు 1 గంటే కదా. ఇప్పుడు నేను కూడా పోయి వాళ్ళు నాతో పాటు తీసిపోయి 1 గంట ఓటు వేయించేసి మళ్ళా తీసుకుని వచ్చేసి ఇక్కడ పనులు చేపించేద్దాం బాబా. బాబా లేదు బాబా, నేను తీసుకుపోయి నేను వేయించుకొస్తా. పని సెట్ అవుతుంది. ఓటు వేయకపోయినా వాళ్ళు ఓటు వేయకపోతే మనకు నష్టమేం లేదు బాబా. మనందరము ఓటు వేయాలి బాబా. మనం మంచి నాయకుల్ని గెలిపించుకోవాలి కదా. ఏంది దసన్న, నువ్వు వచ్చి నా పని సెట్ అంతా చేస్తున్నావు. ఏంది స్వామి నువ్వు? నీ పని నువ్వు చేసుకోకుండా. అది కాదు సుబ్బన్న, కూతురు చెప్పిన మాటను బాగుపడతావు. అది కాదు బాబు, ఇప్పుడు నువ్వే చెప్తా ఉండవు కదా అమ్మ నువ్వు పోయి ఓటేసిరా అని. ఇప్పుడు మన పనోళ్ళు కూడా నేను దగ్గర తొడుకొని పోతా బాబు. నేను తీసుకుపోయి ఓటేపిచ్చి మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి మంచిలో పెట్టేసి నువ్వు పని చేపించేసుకో బాబు. అదేమ్మా బాబు, ఇప్పుడు నువ్వు వీళ్ళని తీసుకొని నమ్మకంగా తీసుకొని వస్తావు కదా బాబు. నువ్వు తీసుకురాలేదు అనుకో పని పంచేట. లేదులే బాబు, నేను దగ్గరుండి తీసుకొస్తా. సరే దశనా, ఇంతమంది చెప్తా ఉన్నారు, నా కూతురు చెప్తా ఉన్నది, నువ్వు చెప్తా ఉండవు. వాళ్ళనైతే పంపిస్తా. నాకు మళ్ళీ 1 గంట కల్లా నా చేయని కాడు వాళ్ళని ఇచ్చిపెట్టాలా. అది నీ బాధ్యత దశనా, సరేనా? అది ఓ పెంచులో ఏం సుబ్బన్నా, ఇట్రా ఉతురిట్రా. వస్తుండా రా. ఒకడే కాదు కానీ అందరిని తొడుకొని రా, ఒకసారి మాట్లాడే పని ఉండదు. రా మీరందరూ అంటారు, నాకు కూడా రండి. పెంచులో అదే చిన్న పొరపాటు జరిగిపోయింది. అదే పని ఉంటే మళ్ళీ చేసుకుందాం కానీ ఎలక్షన్లో 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది.
మా పాప అదే చెప్తా ఉండదు, దర్శన్ అదే చెప్తా ఉన్నాడు. మీరు ఓటేయకపోతే ఈ 5 ఏళ్ళు కొనామదులు నన్ను తిడతానే ఉంటారు, ఈ సుబ్బన్న మమ్మల్ని ఓటేయలేదని. మీరందరూ మా పాప వస్తుంది, దర్శన్ వస్తాడు, ఇద్దరితో కలిసి పోయి ఓటేసి మళ్ళా తొందరగా వచ్చేయండి పిజ్జులో. ఫోన్లే సుబ్బన్న, ఇప్పుడు కన్నా చెప్పావు. నేను పొద్దునే అడిగాను కదన్నా, పొద్దునే చెప్పుంటే ఈ పాటికి ఓటేసి ఇచ్చేద్దాం కదా సుబ్బన్న. సరేలే బా, ఎప్పుడు చెప్తే ఏమున్నది, పొద్దున చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇంకా టైం ఉండదులే. మా పాప కూడా వస్తుంది కదా, మా పాప కూడా వేయలేదు ఓటు, మా పాపతో పాటు పోయి ఓటేసి రాపోండి. నవేమ్మా, నువ్వు రాబట్టి ఈ దర్శన రాబట్టి ఈ రోజున్న ఓటేసేదానికి పోతున్నాము. మీరు కానీ రాకుండా ఉంటే ఓటేసే వాళ్ళం కాదు, మంచి నాయకుడిని ఎన్నుకునే వాళ్ళం కూడా కాదు. అదేముందిలే పెంచలన్నా, ఇప్పుడు ఉన్నలా టైం ఉంది కదా, సమయం పోండి, మనం పోయి ఓటేసి మళ్ళా వచ్చేద్దాము. నేను కూడా ఓటేసి వస్తాను. సరే సరే బా, ఆ. బాగా జాగ్రత్తగా వేసి తొందరగా మళ్ళీ నాకు తొందరగా వచ్చేటట్టు చూడు. సరే చెప్పండు. ఓటరుగా ఈ రోజు మీరు వేసే ఒక్క అడుగు మన భవిష్యత్ తరాలకు ముందడుగు. ఎన్నికల పర్వం దేశానికే గర్వం.